అందరికీ నమస్కారం. సులభమైన ఆసనాలతో సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాల్టి యోగామృతం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంతోష్ ఫిట్నెస్ స్టూడియోకి. ఇవాళ మనతో పాటు ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ చందన గారు. మరి యోగాకి సంబంధించి ఇవాళ ఆవిడ మనకి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం చందన గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. చందన గారు, ఇవాళ యోగాకి సంబంధించి మన సకులకి ఏం తెలియజేస్తున్నారు? ఇవాళ మనం జాయింట్ పెయిన్స్ నొప్పుల నివారణ గురించి ఆసనాలు నేర్చుకుందాము. అందులో పవన ముక్తాసన సిరీస్ ఆసనాలు నేర్చుకుందాం. పార్ట్ 1 కాళ్ళకి సంబంధించిన ఆసనాలు నేర్చుకుందాం. ఓకే, సో జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోవచ్చు. అది ఒక సిరీస్ లాగా ఇప్పుడు మనకి చందన గారు నేర్పించబోతున్నారు. బట్ మొదటగా కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మీరు ఇవాళ యోగాసనాలు నేర్పించబోతున్నారు. అవునండి. ఓకే, మన శరీరంలో ఎనర్జీ బ్లాకేజెస్ వల్ల ఈ కీళ్ళ నొప్పులు అనేవి ఉంటాయి. సో ఈ ఆసనాలు వేయడం వల్ల ఈ ఎనర్జీ బ్లాకేజెస్ అన్ని క్లియర్ అయిపోయి ఆ రక్త ప్రసరణ బాగా జరిగి ఈ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇంకా అవయవాలు కూడా ఉత్తేజపడి చాలా బాగా పనిచేయడం మొదలు పెడుతుంది అన్నమాట. ఓకే ఓకే, వెరీ నైస్. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మనకి కాళ్ళ నొప్పులు వస్తాయో చెప్పారు, అండ్ దానికి నివారణ కూడా ఇప్పుడు ఆసనాలు నేర్పించబోతున్నారు. మరి ఎన్ని ఆసనాలు ఇవాళ మా సకులకి నేర్పించబోతున్నారు చందన గారు? ఇందులో 10 ఆసనాల దాకా ఉన్నాయండి. దీనిలో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా, అంటే గుండె సమస్యలు ఉన్నవారైనా, ఇంకా మోకాళ్ళ నొప్పుల సమస్యలు ఉన్నవారైనా, అధిక రక్తపోటు ఉన్నవారైనా, ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా కూడా ఈ ఆసనాలను వేయచ్చు. ఓకే, సో చేయకూడని వాళ్ళు అంటూ ఎవరు లేరు అన్నమాట, అందరూ చేయొచ్చు ఈ ఆసనాలు. సో ఏంటి ఆసనాలు? మొదటిది గూఫ్ నమన్. గూఫ్ నమన్ అంటే యాంకిల్ బెండింగ్. రెండవది జాను నమన్ అంటే నీ బెండింగ్. మూడవది వచ్చి జాను చక్ర, నీ రొటేషన్. ఈ 3 ఇవాళ నేర్చుకోబోతున్నాం. ఓకే, 3 ఒకేసారి కలిపి చెప్తే తిట్టారు అనుకుంటారు ఎదుటోళ్ళు. బట్ ఓకే, 3 డిఫరెంట్ ఆసనాలు మాత్రం ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట. సో అందరూ చేయొచ్చు అన్నారు, చేయకూడని వాళ్ళు ఎవరు లేరు అన్నారు. సో ఎంత సమయం పాటు ఈ ఆసనాలు చేయొచ్చు మనం? సమయం అనేది ఉండదండి, ఇవి కౌంట్ ద్వారా చేయాలి. ఓకే, ఎన్ని కౌంట్స్ చేస్తాం మనం? 10 కౌంట్ దాకా చేయాలి. ఓకే, సో 10 కౌంట్స్ చేస్తే ఈ లెగ్ పెయిన్ అనేది ఒక నివారణ ఉంటుంది. ఈ జాయింట్ పెయిన్స్ అనేవి, జాయింట్స్ అనేవి ఓపెన్ అప్ అయ్యి స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది. ఓకే ఓకే, అర్థమైంది కదండి. సో చక్కగా ఇప్పుడు ఈ ఆసనాలు మనం కూడా నేర్చుకుందాం. మరి ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. అలాగే అండి. ఓకే, ఇప్పుడు మనం చేయబోయేది గూఫ్ నమన్, జాను నమన్, ఇంకా జాను చక్ర ఆసనాలు. ఈ 3 ఆసనాలు వేసే ముందు ఫస్ట్ ప్రారంభిక ఆసనంలో కూర్చోవాలి. అది ఎలాగంటే నెమ్మదిగా కాళ్ళని ముందుకి చాపాలి, తల, మెడ, నడుము నిటారుగా ఉంచాలి, చేతులని నడుము వెనకాలకి ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా కొంచెం బాడీని వెనకాలకి లీన్ చేయాలి. ఇప్పుడు ఎక్సేల్ చేసుకుంటూ ముందుకి వంచాలి, ఇన్హేల్ చేసుకుంటూ వెనకాలకి వంచాలి. ఎక్సేల్, ఇన్హేల్. ఈ విధంగా 10 కౌంట్ దాకా చేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మన మడమల్లో ఉన్న స్టిఫ్నెస్ అనేది తగ్గడం జరుగుతుంది. అలాగే వజ్రాసనంలో కూడా ఎక్కువసేపు కూర్చోగలుగుతాం. సో ఈ వజ్రాసనం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఏవైనా డైజెషన్ సమస్యలు ఉంటే అవి తగ్గడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆసనం వచ్చేసి జాను నమన్. జాను నమన్ అంటే నీ బెండింగ్. ఇప్పుడు నెమ్మదిగా రైట్ లెగ్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నీ కింద మీ 2 చేతులతో ఇంటర్లాక్ చేయాలి, ఫింగర్స్ని ఇంటర్లాక్ చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా మోకాలిని ముందరికి స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేస్తున్నప్పుడు ఎక్సేల్ చేయాలి, ఫోల్డ్ చేస్తున్నప్పుడు ఇన్హేల్ చేయాలి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. ఈ ఆసనం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. దీనివల్ల తొడలలో ఉండే కొవ్వు అనేది తగ్గుతుంది. అలాగే మోకాలి భాగంలో ఉన్న కండరాలు అనేవి పటిష్టం అవుతాయి. ఈ విధంగా 10 కౌంట్ చేసిన తర్వాత కాలుని మార్చి చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా మోకాలి దగ్గర, ఎడమ కాలిని మోకాలి దగ్గర బెండ్ చేయాలి. మీ 2 చేతి వేళ్లతో తొడల కింద భాగంలో ఇంటర్లాక్ చేసి నెమ్మదిగా కాలిని ముందుకి స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసేటప్పుడు ఎక్సేల్ చేయాలి, ఫోల్డ్ చేసేటప్పుడు ఇన్హేల్ చేయాలి.
ఈ ఆసనం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే మన శరీర బరువు అంతా మన నీస్ పైన నడుము పైన పడుతుంది. సో ఈ ఆసనం చేయడం వల్ల నీ జాయింట్స్ అనేవి ఫ్రీ అవుతాయి. ఈ విధంగా 10 కౌంట్ చేసిన తర్వాత నెమ్మదిగా కాళ్ళని కిందికి పెట్టి రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు మనం చేయబోయే ఆసన జాను చక్రాసన. నెమ్మదిగా కుడి కాలిని మోకాలి దగ్గర వంచి మోకాలి వెనుక భాగంలో 2 చేతులని మోచేతుల దగ్గర ఇంటర్లాక్ చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా కాలుని పైకి లేపి సవ్య దశలో 10 సార్లు, అపసవ్య దశలో 10 సార్లు రొటేషన్ చేయాలి. దీనివల్ల మోకాలి భాగంలో ఉన్న కండరాలు అనేవి పటిష్టం అవుతాయి. తొడల భాగంలో ఉన్న కొవ్వు తగ్గుతుంది. నడుము చుట్టూ భాగంలో ఉన్న కొవ్వు కూడా తగ్గుతుంది. ఇప్పుడు అపసవ్య దశలో 10 సార్లు చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత నెమ్మదిగా కాలుని కింది పెట్టి ఎడమ కాలితో ఇదే విధంగా చేయాలి. ఎడమ కాలిని మోకాలి దగ్గర మడిచి మోకాలి వెనుక భాగంలో 2 చేతుల మోచేతులని ఇంటర్లాక్ చేసి నెమ్మదిగా కాలిని పైకెత్తి సవ్య దశలో 10 సార్లు రొటేట్ చేయాలి. ఇదే విధంగా అపసవ్య దశలో 10 సార్లు రొటేట్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత నెమ్మదిగా కాలుని ముందుకి చాపి రిలాక్స్ అవ్వాలి. చేతులని నడుము వెనకాల పెట్టి తలని వెనకాలకి వంచి నిష్పన్ భావాసనంలో రిలాక్స్ అవ్వాలి. శ్వాస సాధారణంగా ఉండాలి. నెమ్మదిగా గాలిని తీసుకుంటూ వదులుతూ ఉండాలి. వింధ్య చేశారు కదా గూఫ్ నమన్, జాను నమన్, ఇంకా జాను చక్ర. మీకు ఎలా అనిపించింది? చాలా చాలా సింపుల్ ఆసనాలండి ఇవి. ఒక వార్మప్ చేస్తున్నట్టు అనిపించింది. చిన్న పిల్లలు కూడా కూర్చోబెట్టి చేయిచ్చేస్తే వాళ్ళు చేస్తారు చక్కగా. అంత సింపుల్ ఆసనాలు కాబట్టి సులభమైన ఆసనాలు అని మొదట్లోనే చెప్పాం కదా, అంత సులభమైన ఆసనాలు ఇవి. చాలా బాగున్నాయి. మంచి రిలాక్సేషన్. వార్మప్ చేసిన తర్వాత మనందరికీ తెలుసు ఒక మంచి రిలాక్సేషన్ ఉంటుంది బాడీలో. సేమ్ అదే విధంగా ఈ ఆసనాలు కూడా ఉన్నాయి. ఎంతో చక్కగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇంట్లో కూర్చుని చక్కగా చేసుకోవాల్సిన ఆసనాలు ఇవి. ఇంకా యోగా పోస్చర్స్ చేసే ముందు ఈ వార్మప్స్ చేసినట్టయితే పోస్చర్స్ చాలా మంచిగా వస్తాయి. ఓకే, సో మిగతా ఆసనాలు కూడా ఏవైనా ఇదివరకు ఎపిసోడ్లో మనం నేర్చుకున్న వాటికి కూడా అవి చక్కగా రావాలంటే ఇలా చిన్న వార్మప్ చేసుకుని మనం ఆసనాలు వేసినట్లయితే చాలా చక్కగా వస్తాయి పోస్చర్స్ అని చెప్తున్నారు చందన గారు. సో చందన గారు, జాయింట్ పెయిన్స్ కి సంబంధించి ఇవాళ ఎంతో చక్కటి ఆసనాల్ని చాలా ఓపికగా మా సకులకు నేర్పించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.